13వ అధ్యాయం. ఈ లూకా సువార్తలో దాదాపుగా 18 ఉపమానాలు. లూకా సువార్తలో లూకా రాసినటువంటి సువార్తలనే తాను రాసినటువంటి గ్రంథంలో 18 ఉపమానాలు రాశాడు. అదే కాకుండా మరి ఈరోజు మనము ధ్యానించినటువంటిది 7వ ఉపమానం. ఆ లూకాలో ఇచ్చినటువంటి వర్షక్రమం మనం చూసుకుంటే ఈరోజు మనం ధ్యానించింది మరి 7వ ఉపమానం. మరి దీనికంటే ప్రాముఖ్యంగా ఈ పై వచ్చిన 2 భాగాలు చూస్తాం. దీంట్లో మొట్టమొదటి భాగం ఏంటంటే మరి 13వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు ఒక భాగము, తర్వాత 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మరొక భాగం. దీంట్లో 2 భాగాలుగా మనం విభజించి మరి రెండింటిని మరి సమయాన్ని బట్టి మరి దీంట్లో దాదాపు ఏంటంటే ఈ యొక్క 13 అధ్యాయాలలో మరి 4 అంటే న్యాయం. మొట్టమొదటి జస్టిస్, న్యాయం. మరి మొదటి వచనాలు చూస్తే మరి పిల్లాదు గలిలియన్న కొందరు రక్తం అనే విషయాన్ని అదొక జస్టిస్, మరి దేవుడు మరి న్యాయం చేశాడా అనే విషయాన్ని. మరి రెండవది చూస్తే మన సభాపు గురించి, మరి మూడవది చూస్తే మన రక్షణ గురించి, మరి నాలుగవది మరి ప్రమాదం గురించి. ఈ 4 విషయాలు 13వ అధ్యాయంలో మరి లిఖించడం జరిగింది. అయితే మనం ఈరోజు మరి చదవలేంటే మొట్టమొదటి భాగంలో చూస్తే మరి పిల్లాదు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా మరి ఆయన వారికి ఎట్లనను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందనేడలా మీరందరూ అలాగే నశింతురు. ఇది మొదటిది. మరి రెండవది కూడా చూసినట్లయితే మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీద చెప్తున్నాను, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించరు. మరి 2 భాగాలు మనం చూసాం. మొట్టమొదటి ఏంటంటే అక్కడ జరిగినటువంటి సందర్భం, మరి పిల్లాతు గలిలయ అని అక్కడ వాళ్ళ కొందరు రక్తము వారి బలులతో కలిసి ఉండేనని మరి ప్రభువుకు వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇది ఎవరి రక్తము, ఎవరు మరి బలులో ఎందుకు కలిసింది రక్తం అని మొట్టమొదటి చూస్తే పిల్లాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. మరి దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే మరి బలులలో అర్పించని దేవునికి ఏ బలి అర్పించినప్పటికీ మరి మనుషులనైతే అర్పించరు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే మరి గలిలీయులైనటువంటి కొందరి రక్తము మరి ఆ యొక్క బలుల ద్వారా మరి అర్పించినట్టుగా చూస్తున్నారు పిల్లరా. అయితే మరి కైసరు ఔగుస్తు కాలంలో మరి రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి పొంతి పిలాతు మరి ఒక గవర్నర్గా నియమింపబడము. మరి తాను నియమింపడిన తర్వాత అతను ఎవడంటే ఆయన రోమీయుడు కాబట్టి ఆయన క్రైస్తవన్నా యూదులన్నా ఇశ్రాయేలన్నా ఆయనకు పడరాదు. ఎందుకంటే తను అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి నేను ఏదైతే మేము దేవుడిని నమ్ముతున్నామో మా దేవుడు గొప్ప, మరి నేను గవర్నర్ ఉన్నా కాబట్టి మరి గవర్నర్ ఉన్నా కాబట్టి నేను ఏదైతే దేవుడిని నమ్ముకుంటున్నానో ఆ దేవుని మీరందరూ కూడా నమ్మాలి. మీరందరూ కూడా మరి యేసు ప్రభు కాదు, కానీ మీరందరూ కూడా నేను ఏదైతే మరి ఆయన చేసినటువంటి కార్యం ఏదని మనకు బైబిల్ గ్రంథం లేదు, కానీ ఒకవేళ చరిత్ర కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ పెద్ద వివరణ లేదు. కానీ ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే కైసరు ఔగుస్తు ఎవరైతే ఉన్నారో ఆయన బొమ్మను ఏడికి తెచ్చాడంటే ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆయన ఒక బొమ్మను తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే మీరందరూ ఇక్కడ ఎంతమంది అయితే యూదులు ఇశ్రాయేలీయులు ఉన్నారో మీరందరూ కూడా ఈ ప్రతిమకు మొక్కాలి. ఏదైతే కైసరు ఔగుస్తు వలన చేయబడినటువంటి ఏదైతే ఉందో మీరందరూ కూడా దీనికి సాగిలపడి మొక్కాలి అని వాళ్ళందరికీ. ఒకవేళ ఎవరైనా మొక్కలేని పక్షంలో ఎవరైనా ఒకవేళ లోబడిన వారు ఎవరైనా ఉంటే మరి వారిని మేము చంపేస్తాం, మేము వారికి అనేకమైన శిక్షలు వేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది పిల్లలు. మరి దానిని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు
మరి వాళ్ళు యెహోవా దేవుని ఎంతగానో ఆరాధించేవారు. మరి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ విగ్రహం అయితే నువ్వు తీసుకొచ్చావో మేము మాత్రం దానికి మేము మొక్కం. కానీ ఒక విషయం, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఒక పని చేయొచ్చు. ఏంటంటే అది ఒక చిన్న విగ్రహమే, అది కైసరుడి విగ్రహమే కాబట్టి మరి ఆ కైసరు చేతిలో పట్టుకొని మరి దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా మా ప్రాణాన్ని రక్షించడం కొరకు మరి మేము ఈ యొక్క విగ్రహాన్ని పట్టుకుంటున్నాం, కానీ మేమైతే నిన్నే నమ్ముతున్నాము, యెహోవా దేవుడు నిన్నే మేము సేవిస్తున్నామని వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. దీనిలో మా తప్పిదము లేదు, మా ప్రాణాన్ని రక్షించడం కొరకే మేము ఇది చేసినామని దేవునికి మొరపెట్టవచ్చు. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు చంపేసిన ఏది చేసినప్పటికీ మా దేవుని మేము ఆ విగ్రహం మాత్రమే మొక్కము అని చెప్పడం. దాంట్లో అనేక మంది మరి ఇశ్రాయేల్ అనేక మంది ఒక సమాజంగా కూడుకొని మరొక రోజు యెరూషలేము ఆ యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు బలులు అర్పిస్తున్నప్పుడు ఎవరైతే గవర్నర్ ఉన్నాడో ఆయనకు అనేక మంది సైనికులు ఉంటారు కాబట్టి మరి ఆ సైనికులకు చెప్పింది ఏంటంటే, మీరు యూనిఫామ్ వేసుకోకూడదు. ఎప్పుడైతే అక్కడ బలులు అర్పించనిగా దేవుని మందిరం బలులు ఏవైతే అర్పిస్తున్నామో ఆ రోజు సైనికులైనటువంటి ఎవరైతే ఉన్నారో మీరు యూనిఫామ్ వేసుకోకూడదు, మీరు సాధారణమైన ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా సాధారణంగా బట్టలు వేసుకుంటారో మీరు ఆ విధంగా మరి బట్టలు వేసుకొని ఆ మందిరానికి రావాలని చెప్పడము. అయితే ఆయుధాలు ఏవైనప్పటికీ మీరు అయ్యే ఆయుధాలు కూడా మన మనుషులకు కనిపించేటట్టుగా మీరు తీసుకురాకూడదు. మీ ఆయుధాలని మీ బట్టలలో ఎవరికి కనిపించినటువంటి స్థితిలో మరి మీరు ఆయుధాలు పెట్టుకోవాలని తన సైనికులకు ఆజ్ఞాపించినప్పుడు మరి గవర్నర్ కాబట్టి ఆయన మాట ఎవరైనా వినవలసిందే కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేలుకు ఏది తెలవనట్టుగా, అంటే వీళ్ళు యోధులా ఇశ్రాయేల్ సైనికులా ఇశ్రాయేల్ తెలవనటువంటి పరిస్థితిలో మరి వాళ్ళందరినీ కూడా అక్కడ సమకూర్చి మరి బలులు అర్పిస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే తిరగబాటు చేశారో మేము దేవునికే నమ్ముతాము కాబట్టి మేము ఇంకా ఏ విగ్రహాన్ని కూడా మేము నమ్మము అని మేము మొక్కము అని ఏదైతే తీర్మానం చేసుకొని దేవుని కొరకు ఎంతమంది బిడ్డలైతే మరి నిలబడ్డారో వారందరినీ కూడా ఆ రోజు ఆ సైనికులందరూ కూడా హతము చేయడం చూస్తాం. పిల్లలు ఆ సైనికులు వాళ్ళు ఎవరైతే సైనికులు కూడా కాదు, అంటే సైనికులు అయినప్పటికీ వాళ్ళు మారు వేషంలో సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వారు కాబట్టి మరి వాళ్ళందరినీ చంపడము. మరి ఇక్కడ చెప్పబడింది అదే, ఏ బలిపీఠం మరి పిలాతు గలిలయులైనటువంటి కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండను. ఆ బలులతో అంటే మనకి ఇప్పుడు ఆ బలులతో అంటే అప్పుడు ఏదైతే బలులు అర్పిస్తున్నారో అప్పుడు ఏ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను అయితే చంపారో ఆ చంపిన వీళ్ళ రక్తము ప్లస్ బలిచ్చిన రక్తం కూడా మరి అక్కడ కలిసి ఉండేను అని ఈ కలిసిన దానికి మరి ప్రభువు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. రెండవది, ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి అప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నవారు చెప్పడం ఏంటంటే, ఇది ఇలా జరిగిందని ఆయన చెప్తున్నాం, మీరు దీనికి ఏమి తీర్పు చేస్తారని మరి ప్రభువుని అడిగినప్పుడు మరి ప్రభువు చెప్పినటువంటి మాట, ఆయన వారిని ఇట్లనను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. మరి నిజం ప్రభు మరి వాళ్ళు ఏదైనా తప్పు చేశారా అంటే వీళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళు దేవునికి అవిధేయంగా జీవించారో లేకపోతే వాళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం జీవించారో కాబట్టి దేవుడు వారు తీసుకున్నారని కాదు. కానీ అంటే మీరు వారికంటే దేవుడు నమ్మినటువంటి ప్రజలు అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి మేము పాపం చేయలేదు కాబట్టి మేము అందుకే బ్రతికున్నాం, మరి వాళ్ళు అందుకే దేవుడు వారి ప్రాణాలను మరి బలి అర్పించదని కాదు. కానీ మరి దేవుడు చెప్పింది ఏంటంటే దానికి అంటే మనం కూడా ఎవరికి తీర్పు చేయాలన్నా మనం ఎవరైనా చనిపోయినా ఏదైనా మనం కూడా సర్వసాధారణంగా ఏమిటంటే ఆడొక లోకానుసారంగా జీవించే వ్యక్తి అయినప్పటికీ మరి ఆత్మీయుడు అయినప్పటికీ చనిపోయినప్పుడు అసలు ఏదైనా తప్పులు చేశాడేమో అందుకే చనిపోయాడేమో అని ఒక తీర్మానం చేసేస్తాం మన ఉదయం. మనం బయటికి అనకపోయినప్పటికీ మన ఉదయం అనుకుంటాం సేవకుడు కదా ఎందుకు చనిపోతాడు, మరి దేవుడికి అవిధేయమైన కార్యాలు ఏమైనా చేశాడేమో అని అనుకుంటా. కానీ మరి ఇక్కడ అలాంటి తీర్పు చేయకూడదని ఈరోజు మన ముఖ్యాంశం ఏంటంటే నువ్వెప్పుడు కూడా ఒక తీర్పు చేసేవాడిగా నీవు ఉండకూడదు. మరి ఇక్కడ అదే ప్రభు కూడా చెప్తున్నట్టు మాట ఏంటంటే, మరి యెరూషలేములో మరి మొదలుతున్నాం ఫస్ట్ అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా
మరి మారు మనసు పొందిన మీరందరూ కూడా మరి అలాగే నశించరు. మరి మారు మనసు గురించి అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ అది దేవుని ఒక సమయానుకూలంగా దేవుని కొరకు వాళ్ళు మరి అతసాక్షిగా అయినట్టు వాళ్ళ పేరు పరిశుద్ధ గ్రంథంలో లేవు. కానీ మరి మనం ఎవరు కూడా మరి అటువంటి అనేక మంది ఉన్నారు, పేర్లు లేనటువంటి అన్నోన్ నేమ్స్ కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ లెక్కించబడలేదు. కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆ దేవుని కొరకు వాళ్ళు త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ రోజు మరి మనము పరిచయం కొరకు దేవుని కొరకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనం అలాంటి త్యాగము కలిగిన వారిగా మనం ఉంటున్నామా? సరే, ఇది మొదటి సందర్భం. మరి రెండవ సందర్భం కూడా చూస్తే మరి అక్కడ చూసినట్లయితే మరి అక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే గలిలయులకు ఏదైతే మాట చెప్పాడో మరి యెరూషలేములో జరిగినటువంటి ఇంకొక ఇన్సిడెంట్ కనుక మనం చూసుకుంటే ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భం కనుక 4వ అధ్యాయం, మరియు సిలోయాయిలోని గోపురంలో పడిన ఆ 18 యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని తలంచున్నారా? కారణం మీద చెప్తున్నాను, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించరు. మరి యెరూషలేములో మరి ఏదైతే గోపురం కట్టారో ఆ గోపురం కట్టినటువంటి సందర్భంలో మరి దాదాపుగా 18 మంది మరణించారంట. మరి ఆ విషయాన్ని కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు ఏం చేశారంటే ఏదైతే మరి గవర్నర్గా పొందిపిల్లని గవర్నర్గా ఉన్నాడో ఆ యెరూషలేములో మరి దేవునికి కానుకలు అర్పించినటువంటి కానుకలన్నింటినీ తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక కాలువ కడతాడంట. అక్కడ ఒక వాటర్ కావాలని చెప్పి ఒక కాలువ కడతాడంట. అయితే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటంటే నువ్వు దేవుని మందిరంలో అర్పించినటువంటి కానుకలను నువ్వు దేనికి వాడకూడదు, పరిచయకు వాడు, మరి దేవుని పనుల కొరకు వాడు, మరి అనాథలు ఎవరుంటే వాళ్ళకివ్వు, వృద్ధాప్తులు ఎవరుంటే వాళ్ళకివ్వు. కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ చర్చికి ఏదైతే ఆ వాటర్ కెనాల్ ఏదైతే నువ్వు కడుతున్నావో అది కట్టకూడదు అని వాళ్ళు ఆటంకపరిచారంట. మరి ఆ సమయంలో కూడా వాళ్ళు ఆటంకపరిచిన దాన్ని బట్టి మరి అక్కడ ఒక గోపురం దాన్ని ఎప్పుడైతే కట్టి ఒక గోపురం కట్టుతున్నప్పుడు కూడా మరి అక్కడ దీన్ని బట్టి మరి వాళ్ళని కూడా మరి అనేక మంది బిడ్డలు మరి ఇక్కడ కూడా మరణించినట్టుగా 18 మంది వాళ్ళ పేర్లు అయితే లేవు. మన గలిలయలో అనేక మంది అని ఇచ్చాడు. కానీ మరి ఇక్కడ సిలోలో ఉన్నటువంటి ఆ గోపురం కింద పడినటువంటి వారు 18 మంది అయినా వారి పేర్లు కూడా గ్రంథంలో లేవు. కానీ మరి దేవుడు పరిశుద్ధ గ్రంథం వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనం వివరించినట్టుగా చూస్తున్నాం పిల్లలు. అయితే ఇది వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్లనే మరి 18 మంది కూడా అయితే దీని నుంచి అక్కడ ఉన్నటువంటి పరిచయాలు మరి ఏదైనా మరి సన్నిధిని సభ ఉండేది. మరి వాళ్ళు ఇంత జరిగినప్పటికీ మరి సన్నిధిని సభ అంటే 70 మంది కలిగినటువంటి 70 మంది దాంట్లో సభ్యులుగా ఉంటారు. మరి వాళ్ళు ఏదైనా మన లోకానుసారంగా భౌతికంగా ఆలోచిస్తే మరి సుప్రీంకోర్టు మనకు ఎలాగుందో మరి ఆ యొక్క సన్నిధిని సభ కూడా వాళ్ళకు తీర్మానం చేయొచ్చు. కానీ వాళ్ళు కూడా ఆ తీర్మానం పరిచయాలు ఏమంటారంటే మీరు వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళ మాటకు మీరు విధేయత చూపలేదు కాబట్టి అందుకే మీకు తగిన శాస్తి కలిగిందని మీరు ఎందుకు అంత ఆపర్చునిటీకి వెళ్ళారు, మరి మీరు ఎందుకు అలాంటి పనులు చేశారని వీళ్ళని అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు కదని మరి సరైన సభలో ఉన్నటువంటి ఆ పరిచయాలు కూడా మరి ఆ విషయాన్ని వాళ్ళు మరి తీర్పు చేయలేకపోయారు, సరి అయినటువంటి న్యాయము చేయలేకపోయారు. తర్వాత మరి ఇంకా మరి దాంట్లో చూసుకున్నట్టే మరి ఆ డబ్బులు ఎవరు వాడాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అంటే కన్నా అయ్యప్ప మరి వాళ్ళు వాడాలి. వాళ్ళు తీసుకొని మన సంఘ పరిచయం కొరకు వాడాలి. కానీ ఈయన గవర్నర్ అయినటువంటి వ్యక్తి ఆయన తీసిన పనులు కానీ దేనికి వాడాలంటే అది దేవుని పనుల కొరకే, మరి దేవుని మందిరాల కొరకే. దేవుళ్ళు అనేకమైన పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయలకే వాడాలి. కానీ మరి వాళ్ళ ఆ పని చేయడం వలన వీళ్ళు తిరుగుబాటు చేశారు. అయ్యా మీరు ఆ పని చేయకూడదు, దేవుని పనుల కొరకే వాడాలని చెప్పడం ద్వారా మరి వాళ్ళు కూడా అక్కడ ఆ శిలువలో ఉన్నటువంటి వారు కూడా 18 మంది అంటే వీళ్ళందరూ దేని కొరకు అంటే మరి దేవుని కొరకే మరి వాళ్ళు హతసాక్షులైనట్టుగా నేను చూస్తున్నాం పిల్లలు. మరి ఏది ఏమైనప్పటికీ మరి తర్వాత కూడా జలవీలు అనే వాళ్ళు ఇంకొక తెగవాళ్ళు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మరి మీరు ఎందుకు వాళ్ళకు అది వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు ఏదైనా చేసుకుంటారు, మీరెందుకు పోయి ఆటంకపరిచారు. మరి సువార్త కూడా వెళ్తే మరి మీరు సువార్తకి ఎందుకు వెళ్ళారు, మీరు అట్లా వెళ్ళకూడదు కదా, అట్లా చెప్పకూడదు కదా. మనమే మన విశ్వాసమైనట్టు మన సేవకులు ఎవరైనా పోతే మన పోవడం తప్పు కదా, అట్లేదు పోయిన అన్నట్టుగా మరి వీళ్ళు చేసిన దానికి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జలైనటువంటి వారు కూడా వీళ్ళకు సపోర్ట్ అందించినట్టుగా లేదు పిల్లరా. మరి ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ మరి పాపము చేసినది కాదు. కానీ అంటే ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీని వలన ఎవరు మరణించినప్పటికీ ఎలాంటి స్థితిలో అయినప్పటికీ వాళ్ళకు మనము తీర్పు తీర్చేవారిగా
ఉండకూడదు. మన హృదయాలలో కూడా ఎప్పుడు కూడా అయ్యో బాగా జరిగింది, వాళ్ళకి బాగా జరిగింది అన్న ఆలోచన మనకు రాకూడదు. మనం సంవత్సరానికి మనకు ఒకటేసారి టెంప్ట్ అయిపోతాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయనకు తగినటువంటి శాస్తి జరిగింది, మరి ఆయనకు అట్లనే జరగాలి, మరి ఆయన గర్వం అని అనేక రకాలుగా అంటాం. కానీ అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ అది దేవుని సమయానుకూలంగా మరి లోకంలో పుట్టిన వారందరూ కూడా ఒకరోజు మరణించిన వారమే కాబట్టి వాళ్ళప్పుడు మన తీర్పు ఇక్కడ ప్రభు కూడా చెప్తుండేదంటే మరి వాళ్ళందరూ మంచులు, మరి అక్కడ ఉన్నోళ్ళందరూ ఏదైతే గలిలో ఉన్నందరూ చనిపోయిన వారు చెడ్డవారని కాదు, మరి మిగిలిన వారు పవిత్రుల ఎవరు కాదు. మరి దేవుడు చెప్పే ఎవరైతే మారు మనసు పొందినటువంటి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నశించిపోతారని మరి మనం ఈరోజు మరి నేర్చుకోవాల్సిన పాఠం యొక్క మొదటి నుంచి అంటే మనము తీరుపరిగా మనము ఏ విషయంలో అయినప్పటికీ మనం జడ్జిమెంట్ ఇచ్చేవారు ఉండకూడదు. ఏదైనప్పటికీ మరి అది దేవుని కృప వల్లే. మరి అలాంటి మన ఎగ్జాంపుల్గా చూసుకుంటే మరి యోబు కూడా తీసుకోవచ్చు. మరి యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, మరి అనేక విషయంలో దేవునికి మరి ఆయన జీవితాన్ని మొత్తం దేవుని కొరకు ఆయన సమర్పణ దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నువ్వు యోబును చూసావా, మన యోబును నువ్వు కనిపెట్టావని చెప్పినప్పుడు మరి ఆయన కూడా తన స్నేహితులు ముగ్గురు వచ్చి కూడా వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వేదో తప్పు చేసావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు కాబట్టి దేవుడు నీకు ఈ శిక్ష వేసాడు అన్నారు. కానీ ఆయన నీతిని ఆయన యథార్థం ఎవరు కూడా గమనించిన పిల్లరా. మరి ఎలిఫాజు, జోఫరు, మరి అదేవిధంగా బిల్దాదు వాళ్ళు ముగ్గురు తన స్నేహితులు వచ్చినప్పటికీ మరి ఏమైనా యోబు తప్పు చేశాడా? మనకు తెలిసిన యోబు తప్పు చేయలేడు. కాబట్టి తప్పు చేసిన వాడు అయితే దేవుడు మరి రెండంతల ఆశీర్వాదాలు అయితే ఇయ్యాడు కదా. మన ఎలాంటి తప్పు చేయనప్పటికీ తనతో పాటు ఉన్న శక్తి వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తనకు తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్న పిల్లలు. కాబట్టి మనకి ఏమైనప్పటికీ మనం తీర్పు తీర్చేవారు కూడా. దీని గురించి మన ప్రసంగిలో మరొక అద్భుతమైన మాట, మనం దేవుడు మరణం గురించి చెప్పినటువంటి మాట ఒకసారి మనం గమనిస్తే మరి ఆయన అద్భుతమైన మాట ఇక్కడ మన ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు కనుక చూస్తే మరి మరణము గురించి మన అద్భుతంగా రాశాడండి. ఇక్కడ 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయటైనను దేశించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలన చేయడం నా మనసు నిలిపి నిదానింపబోనుకుంటేని సంభవించిన అన్ని అందరికీ ఏకరీతిగానే సంభవించును. అందరికీ అన్నాడు ఇక్కడ, ఒక్కరికన్నా అందరికీ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆ విశ్వాసం అయినప్పటికీ అవిశ్వాసం అయినప్పటికీ దేవుని నమ్మనప్పటికీ ఆ లోకాలు ఎవరు అయినప్పటికీ మరి ఇక్కడ అందరికీ సరే మరణం అన్నది అందరికీ సంభవిస్తారని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి జరిగింది వాళ్ళు తప్పు చేశారని కాదు, కానీ అది అందరికీ సంభవించవలసిందే. మరి మరి నీతిమంతులను దుష్టులకును మంచి వారికి పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించు వారికి బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే. వాడు ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ ఎలాంటివైన తను చేసిన క్రియలను బట్టి కాదు, కానీ మరణం అనేది అందరికీ సంభవిస్తుంది పిల్లలు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ విధంగా మనం లేకుండా మనం ఈరోజు ఏంటంటే ఏమైనప్పటికీ మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. మన యోబు ద్వారా వాళ్ళ ముగ్గురు స్నేహితులు ఏ విధంగా అయితే తనకు తీర్పు తీర్చారో తర్వాత యోబు తనను తాను తగ్గి వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. వారు తర్వాత తిరిగి వాళ్ళు కూడా ఆయన దేవుని తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మొదటి భాగంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము అంటే ఒక తప్పు చేసినప్పుడు సరే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళకి తగిన శిక్ష పడ్డది అని అనుకోవడం కాదు, కానీ అది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి అది జరిగిందని అనుకోవాలి, కానీ మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఇది మొదటిది. రెండవ భాగంలో మనం చూసినట్లయితే చదివినటువంటి భాగంలో లూకా సువార్త 13వ అధ్యాయము 2వ భాగంలో మొదటి భాగంలో మనం చూసాం. రెండవ భాగంలో కూడా మరియు ఆయన వారిలో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని
ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల మరి నరికించి వేయమని అతనితో చెప్పాను. మరి ఇక్కడ మరి ఉపమానం చెప్పినటువంటి ఉపమానంలో మరి అవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాయో మనం ఆలోచించినప్పుడు మరి 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఈయన యజమానుడు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ యజమానుడుగా చూస్తాం. మరి తోటమాలి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యం చూడవచ్చు. మరి ఇది అంజూరపు చెట్టు ఎవరంటే విశ్వాసమైనటువంటి మనము. మరి 4వది మరి ద్రాక్ష తోట ఏదైతే ఉందో అది సంఘానికి గుర్తుగా ఉంది. మరి ఇన్ని 4 రకాలుగా మరి దేవుడు అక్కడ అర్పించిన విషయాన్ని కనుక చూస్తే మరి దేవుడు తన పరిచర్యను ఇక్కడ మరి ప్రత్యేకంగా ఒక 3 సంవత్సరాల నుంచి నేను పనులను వెతుకుతున్నాను. ఏ పనులు వెతకడానికి వచ్చాడంటే ఆయన వచ్చింది ఈ యొక్క అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు నుంచి విశ్వాసమైనటువంటి మనము ఏదైనా మన దేవునికి ఫలాలు ఇస్తే వారికి మనం ఉన్నామా, ఆయనకు తగినటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? 3 సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య చేసిన 30 సంవత్సరాలు, ఆయన 30 సంవత్సరాల తర్వాత తన పరిచర్యను కొనసాగించాడు. మరి ఇక్కడ ప్రత్యేకంగా 3 అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన అప్పటి వరకు 3 సంవత్సరాల సేవ ఆయన చేసిన 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన 3 సంవత్సరాలు ఆ పరిచర్యలో ఒక ఫలము కూడా నేను చూడలేను, అంజూరపు ఆ యొక్క ఫలాన్ని నేను చూడలేను అంటున్నాడు. ఏంటంటే ఆయన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని 3 సంవత్సరాలు, అప్పటికి 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఆయన దాని గురించి అక్కడ నేను 3 సంవత్సరాల నుంచి అయ్యా నేను చూస్తున్నా కానీ అంజూరపు చెట్టులో ఫలము లేదు అని దేవుడు అంటున్నప్పుడు అదేవిధంగా తర్వాత దేవుడు చెప్తున్నమాట, ఒక సంవత్సరం కూడా ఇయ్యా, ఇది ఒక సంవత్సరం ఇస్తే దానికి నేను ఆ చుట్టూ ఆ గోతి తీసి దానికి ఎరువు చేసి ఒకవేళ అప్పుడు కూడా ఫలించకపోతే అంటే ఇంకొక సంవత్సరం అనడానికి కారణం ఏంటంటే 33 సంవత్సరం సేవ చేసి తను సిలువ మరణము పొందినటువంటి స్థితిలో ఇంకొక సంవత్సరం నా బిడ్డలు మారుతారేమో అని దేవుడు తండ్రి అయిన దేవుడి దగ్గర ఆయన ఆ యొక్క వేడుకుంటున్నాడు. మన గురించి దేవుడు వేడుకుంటున్నాడు. ఎంత ప్రేమమయుడు, దయగలిగినటువంటి దేవుడు కాబట్టి యోహాను సువార్త 3:16 మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం, అది ఆయన ఆశ. తన అద్వితీయ కుమారుని ఎవరైతే విశ్వాసం ఉంస్తారో దాని గురించి ఇంకొక సంవత్సరం ఇయ్యాయా వీళ్ళకు అనే దేవుడు తండ్రి అయిన దేవుడిని బతిమాలుకుంటున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం? మన మందిరానికి వస్తున్నాము కరెక్టే, మన జీవితంలో అభివృద్ధి ఏమైనా ఉందా? లోకానుసారంగా వచ్చి లోకానుసారంగా పోయేవారికి ఉంటున్నామా? దేవునికి ఫలాలు ఇచ్చే వారికి మనం ఉంటున్నామా? అంజూరపు చెట్టు విశ్వాసకి సాదృశ్యం అనుకోవడం, విశ్వాసి అయినటువంటి మనము దేవుని దృష్టిలో ఫలించేటటువంటి వారికి మనం ఉంటున్నామా? ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు కానీ ఈరోజు దేవుడు మనతో నీతో నాతో మాట్లాడుతున్న మాట మనం దేవునికి ఏ విధంగా జీవిస్తున్నాం? 40 రోజులు ప్రత్యేకంగా మన ఆత్మీయ జీవితాన్ని దినదినం వృద్ధి చేసుకోవడానికే దినదినం ఏ బలహీనతల నుంచి విడిపించుకోవడానికే వాటన్నిటిని సరి చేసుకోవడానికే ఈ 40 రోజులు ప్రత్యేక దినాలుగా మనం పెట్టుకున్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంది? మనం ఏదైనా అభివృద్ధిలోకి వస్తున్నామా? అపోస్తల కార్యం 2:42 అది మనం కలిగి జీవిస్తున్నామా? అపోస్తల బోధయందును సంఘ సహవాసమందును రొట్టె విరుచుడయందును ఎడతెగక ప్రార్థన, ఈ 4 మనము మన జీవితంలో నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఆ విధంగా వీటిని పాటించేవాడి ఉంటున్నావా? ఏదో మందిరానికి వస్తున్నావు కాబట్టి అవన్నీ పాటించలేకపోతే అది నువ్వు మందిరానికి వచ్చినా వ్యర్థమే. తను యేసుక్రీస్తు రక్తంలో కడిగి మన పాపాలన్నింటినీ కడిగి ఆయన చేసినది ఆ యొక్క ఏదైతే శతాధిపతిలో ఎప్పుడైతే తన పక్కలో కూర్చున్నప్పుడు అక్కడ నుంచి నీరు ప్లస్ రక్తం వచ్చింది. తను ఆ యొక్క రక్తం వల్ల మనకు కూడా దేవుడు ఏం చేసినట్టే తన రక్తం వలన నా పాపాలన్నిటిని కడిగి ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే బాప్తిసానికి సాదృశ్యం ఉంది పిల్లలు. బాప్తిసం పొందిన నాటి నుండి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఏదైనా అభివృద్ధి మన క్రియలు మన క్రియలు ఏమైనా మారినాయా? మన జీవితం ఏదైనా మారిందా? దేవుడికి ఏదైనా ఆయనకు సాదృశ్యంగా మనం ఉండగలుగుతున్నామా? సువార్తలు 4 సువార్తలు రాసినప్పటికీ ఒక మాట ఏంటంటే మనకు ఒక సువార్త ఉండడానికి ఒక సువార్త అంటే నువ్వు సువార్త చెప్పకపోయినప్పటికీ నువ్వు జీవించిన విధానాన్ని బట్టి అయ్యో మీరు క్రైస్తవులు కదా అనేటట్టుగా మన జీవితం వారికి అన్యులైన వారికి కనబడుతుందా?
మరి అలాంటిగా కాకుండా మరి దేవుడు ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే మరి కీర్తనలు 1:3 చెప్పిన విధంగా మరి నువ్వు అలాగున్నా మరి దేవునికి మరి ఆ విధంగా జీవించే కృపను మరి ఇన్ని రోజులు ఎట్లున్నప్పటికీ మరి కీర్తనలు చెప్పిన విధంగా మరి యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. మరి ఈరోజు నువ్వు ఏ తలంపు తలస్తున్నావో మరి ఏదైతే నీకు సఫలం అవ్వడం లేదనుకుంటే మరి పైవాగ దాని యొక్క ధర్మశాస్త్రంలో నువ్వు ఆనందించేవాడిగా నీవు ఉంటున్నావా? మరి అది లేకపోతే మరి నువ్వు చేయలేదంతా కూడా సఫలము కాదని మరి ఈ కీర్తనలో చెప్పిన విధంగా మరి అలాంటిగా దేవుని మందిరం నాటబడిన వారమై మన జీవితాన్ని దినదినము మన ఆత్మీయ స్థితిని మరి మెరుగుపరచుకునే కృపను మరి దేవుడు మనకు అనుగ్రహించింది కాక. చివరికి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము మరి 7-8 వచనాలు చేసుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నుచు వెట్టగలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపుమానదు. మరి అద్భుతమైనటువంటి వాగ్దానం. మరి నువ్వు నీ జీవితంలో మన కుటుంబంలో ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎలాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి ఆర్థికమైన పరిస్థితులు మన కుటుంబంలో వచ్చినప్పటికీ, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నాటబడిన వాడవైతే మరి ఇక్కడ కరువు వచ్చినప్పటికీ ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ నువ్వు చింతించేవాడిగా ఉండవు. కాబట్టి మరి మనం దేవుని సన్నిధిలో మరొక నాటబడిన మొక్క వలె మనం ఉండి మన జీవితాన్ని దినదినం అభివృద్ధి పరచుకొని మరి ఈ రోజు మనం వస్తున్న పోతున్నాం అనేది ప్రాముఖ్యం కాదు. కానీ వచ్చినటువంటి మనం ఏదైనా మార్పు పొందుతున్నామా? మరి మారు మనసు పొందిన మంచిదే, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం మనం పొందేవారిగా ఉంటున్నామా? మరి దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. మేము ఈ లోకంలో జీవించున్నప్పుడు ప్రభా అనేక మంది అనేక రీతులుగా నాయన ప్రభా మరణించినప్పుడైనా వారి గురించి మేము తీర్పు తీర్చే వరకు కూడా ఈ రోజు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మరి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. మేము ఎవరిని పోలి నాయన ప్రభా మేము దినదినము నాయన నీ సన్నిధిలో మరి నాటబడిన మొక్క వలె వృద్ధి చెందేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. దాన్ని మరి కరువు వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితులు కుటుంబంలో కలిగినప్పటికీ ఎలాంటి పొదువు లేకుండా నాయన ప్రభా నీ కృప చేతనే వాళ్ళందరినీ సంరక్షిస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడు. మరి ఆయన ప్రభావ చేరవలసిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మరి విన్నటువంటి వాక్య ప్రకారం వారి జీవితాన్ని కట్టుకునే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభావ యేసు క్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.